బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడబోతున్నాయి. అందుకోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 7 నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మొదటగా పెద్దపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం. 8న ఉదయం అరకు మండపం సుంకరమిటలో ఉడెన్ బ్రిడ్జ్ ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కుకు చేరుకుని ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాజు, మనం చూసుకోవచ్చు, అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్డును అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు ముందుకు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అని చెప్పినట్టు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సరికొత్త ప్రణాళిక అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం అయితే విజయనగరం జిల్లా సాలూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2వ విడతగా ఇప్పుడు అడవి తల్లి బాట పేరుతో అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి 11 గంటలకు అయితే పాడేరు దగ్గర ఉన్నటువంటి పెదపాడు గ్రామానికి అయితే చేరుకుంటారు. ఆ పెదపాడు గ్రామంలో గిరిజనుల స్థితిగతులపై విచారణ చేసి అక్కడ గ్రామాల్లో కాలినడకన అయితే పర్యటించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి అయితే గిరిజన ప్రాంతాల సందర్శన అనంతరం కూడా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడే అడవి తల్లి బాటకు కార్యక్రమానికి అయితే శంకుస్థాపన చేసి రోడ్ల అభివృద్ధికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. మధ్యాహ్నం అక్కడి నుంచి అరకు చేరుకొని అక్కడ హరిత రిసార్ట్ లో రెస్ట్ తీసుకున్న తర్వాత భోజన విరామం అనంతరం కూడా అరకులో రేపు నిర్వహించేటువంటి 18,000 మందితో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం అరకు డిగ్రీ కాలేజీలో అయితే రేపు చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అరకులో రాత్రి విరామం తర్వాత 8వ తారీఖు ఎల్లుండి ఉదయం బయలుదేరి అరకు నుంచి సుంకరమెట్ట చేరుకొని అక్కడ నిర్మించినటువంటి ఉడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అనంతరం కూడా నేరుగా విశాఖపట్నం జూకి చేరుకుని విశాఖపట్నం జూలో అటవీ శాఖ అధికారులతో అయితే సమావేశం నిర్వహించి అక్కడ ఎకో టూరిజం ఏదైతే చర్చించడం జరుగుతుంది. సుదీర్ఘ చర్చ తర్వాత జూలో స్థితిగతులు పరిస్థితులు కూడా పరిశీలించడానికి అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో జూడంతా కూడా సందర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం వరకు కూడా విశాఖపట్నంలోనే ఉండి అధికారులతో చర్చించిన తర్వాత తిరిగి విజయవాడ అమరావతి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అయితే విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి మీద అయితే ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి అడవి తల్లి బాట అని కూడా నామకరణం చేసి దానికైతే అంకురార్పణ జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాలకైతే రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం, వాహనాలు వెళ్లేందుకు అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో గిరిజనులకు డోలీల మూత తప్పడం లేదు. దారిలోనే ప్రాణాలు కూడా కోల్పోతున్న నేపథ్యంలోనే వీటన్నిటిలో నివారించడానికి అయితే రోడ్లు ఆవశ్యకతను తెలియజేస్తూ రోడ్ల నిర్మాణానికి అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. సోని.